చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. విశాఖలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై 10 మంది యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తొలుత బాలికను ప్రేమలో ఉన్నాం కదా, మనిద్దరం బయటకు వెళ్దాం అని చెప్పి ఆ బాలికను ప్రియుడు ఒక దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత వీరిద్దరూ కలిసిన అనంతరం ప్రియుడే తన మిత్రుడికి ఫోన్ చేసి నువ్వు కూడా రా అని చెప్పి పిలిచి ఆమెపై దగ్గరుండి అత్యాచారం చేయించినట్టుగా ఆ బాలిక స్టేట్మెంట్ ఇచ్చింది. విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి క్షుణ్ణంగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జరిగినటువంటి ఈ దారుణమైన ఘటనకు తీవ్రంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందామని బీచ్ రోడ్డుకి వెళ్తే బీచ్లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో, టూరిస్టులు విశాఖ వస్తే వారికి ఫోటోలు తీసేందుకు ఉండేటువంటి బీచ్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ అలియాస్ చెర్రీ అనే ఒక వ్యక్తి ఈమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఓదార్చి నేను అండగా ఉంటానని చెప్పి వేరే చోటకు తీసుకెళ్ళి అక్కడ సుమారు 7 నుంచి 8 మంది ఆమెపై అత్యాచారాన్ని చేశారు. పలుమార్లు కొట్టి చిత్రహింసలకు గురిచేసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఇదంతా కూడా మొదట బాలిక ఇంటి నుంచి కనపడకుండా వెళ్ళిపోయిందని చెప్పి 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం ఆ బాలిక ఎక్కడుందో ఆచూకీ తెలుసుకుని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు ఆ బాలికను పోలీసులు చేర్చారు. చేర్చిన తర్వాత 10 రోజుల గ్యాప్ తీసుకుంది. ఎందుకంటే ఈ ఘటన అంతా కూడా జరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ బాలిక షాక్లోకి వెళ్ళిపోయి అసలు తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని కూడా చర్చించాలా, చెప్పాలా వద్దా అనే మీమాంసలోనే ఆమె ఉండిపోయి ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. 10 రోజుల తర్వాత జరిగినటువంటి ఈ అన్యాయాన్ని, ఈ దారుణాన్ని, ఈ ఘటన అంతటినీ కూడా తల్లిదండ్రులకు విన్నవించుకుంది. కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ విషయాలన్నీ కూడా విన్నటువంటి తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందారు. అలాగే ఆందోళనకు గురయ్యారు, నిర్ఘాంతపోయారనే చెప్పాలి. ఎందుకంటే కన్న కూతురికి ఇలాంటి ఘటన జరుగుతుందని ఏ తండ్రి కూడా ఊహించి ఉండడు, ఏ తల్లి కూడా కనీసం కలలో కూడా అనుకుని ఉండదు. కానీ ఇలాంటి ఘటన జరగడంతో వెంటనే వారు విశాఖ 4వ పట్టణ పోలీసుల్ని సంప్రదించారు. జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పి వారి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే ఎవరైతే బీచ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వారిని, అలాగే బాలికతో ప్రేమలో ఉన్నటువంటి ప్రియుడు ఇమ్రాను, అలాగే అతని స్నేహితుడు షోయబ్, వీరందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. ఇప్పటికే ఆ బాలిక చెప్పినటువంటి వివరాల ఆధారంగా స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు అత్యంత వేగంగా కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే 2 లాడ్జిల్లో వీరంతా కూడా ఈ ఘటనకు పాల్పడ్డారు. మొదట ఎవరైతే బాలిక ప్రియుడు ఇమ్రాన్ ఉన్నాడో, ఇమ్రాన్ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రియదర్శిని అనే ఒక లాడ్జికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బీచ్ ఫోటోగ్రాఫర్స్ అంతా కలిసి మహావీర్ అని జగదాంబ సమీపంలో ఉండేటువంటి మరో లాడ్జికి వీరంతా కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డీసీపీ నేతృత్వంలో దర్యాప్తు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతుంది. వివరాలు ఏవి కూడా పోలీసులు బయటకు వెల్లడించడం లేదు. ఎందుకంటే అత్యంత చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సిన కేసు కనుక. ఎందుకంటే ఇమ్రాన్ కావచ్చు, ఇమ్రాన్ స్నేహితుడు షోయబ్, వీరిద్దరూ కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నట్టుగా పోలీసులకు ఇప్పటికే సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఆధారంగా అక్కడ ఉన్నట్టుగా గుర్తించారు. ప్రత్యేక బృందాలు కూడా ఛత్తీస్గఢ్ వెళ్ళాయి. వారిని కూడా అక్కడి నుంచి పికప్ చేసి తీసుకొచ్చి విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే పోలీసుల అదుపులో బీచ్ ఫోటోగ్రాఫర్స్ ఎవరెవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారంతా కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. పోలీసుల విచారణ అనేది వేగంగా కొనసాగుతుందనే చెప్పాలి. ఇంకా మరిన్ని అంశాలు ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కూడా వేగంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీచ్కి ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అలాంటి టూరిస్టులకు ఫోటోలు తీసేటువంటి ఇలాంటి బీచ్ ఫోటోగ్రాఫర్స్ ఈ తరహా ఘటనకు పాల్పడడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. విశాఖ లాంటి నగరంలో గతంలో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి ఘటనలు కూడా ఎక్కడా చోటు చేసుకోలేదని చెప్పాలి. ఒక్కసారిగా ఈ ఘటన విన్న తర్వాత ఇటు పర్యాటకులు కావచ్చు, విశాఖ నగరవాసులు కావచ్చు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తుంది. ఎందుకంటే 17 ఏళ్ల బాలికపై 10 మంది అత్యాచారానికి ఒడిగట్టడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి ఘటనగా భావించాల్సి ఉంటుంది. పోలీసుల దర్యాప్తు అయితే వేగంగా కొనసాగుతుంది కనుక మరిన్ని విషయాలు పోలీసులు
2 రోజుల్లో వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.